అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. మేషరాశి వారికి జూలై 6 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ తిముక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యబ్బను మన గురుగారు అఘోర తాంత్రివిత్తో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, చెడు ప్రయోగాల నివారణ 100% చేస్తారు. మీరు కోరుకున్న స్త్రీ కానుకుంటున్నారా? మీరు కోరుకున్న పురుషుడు కానుకుంటున్నారా? అయితే ఒక్కసారి మన గురుగారిని సంప్రదించి ఉండండి. మన గురువు పేరు వచ్చి కుమారస్వామి గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారు. మన గురువు గారు 100% ప్రతి ఒక్క సమస్యకి విత్ ఇన్ డేస్లో పరిష్కారం చెప్తారు. సమస్య మీది, పరిష్కారం మాత్రం మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది రద్దు పొందారు. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. మీరు కూడా ఆ నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి. ఇక ఇప్పుడు మేషరాశిలో ఎటువంటి దినఫలిత ప్రకారము మేషరాశి వారికి చెందిన నక్షత్రాలు అశ్విని, భరణి, కృతిక, ఓటోపాద వారు ఈ యొక్క మేషరాశి చెందిన వారు అవుతారు. గ్రహబలాల ప్రకారము కుజుడి అనుగ్రహంతో ధైర్యము, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. గురుగ్రహ ప్రభావం వల్ల కొత్త అవకాశాలు లభించే సూచనలున్నాయి. చంద్రుని సంచారం వల్ల కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చ జరిగే అవకాశం ఉంది. ఆవేశాన్ని తగ్గించి నిర్ణయాలు తీసుకుంటే మరింత మంచి ఫలితాలు పొందుతారు. ఇక ఎటువంటి పరిహారాలు: సోమవారం పరమశివునికి పాలు లేదా నీటితో అభిషేకం చేయండి. ఓం నమ శివాయ మంత్రాన్ని 108 సార్లు జపించండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడం లేదా ప్రార్థించడం శుభప్రదము. ఎర్ర కందిపప్పు లేదా ఎర్రని పళ్ళు దానం చేయండి. సోమవారం పరమశివుని ఆరాధన అత్యంత శుభప్రదమండి. అలాగే కుజగ్రహ అనుగ్రహం కోసము సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం మంచిది. రేపటిన మేషరాశి వారికి అదృష్ట సంఖ్యలు 1, 9, 18. అదృష్ట రంగులు ఎరుపు, తెలుపు. శుభ సమయము ఉదయం 7:30 నుండి 9:30 వరకు, సాయంత్రం 4:30 నుండి 6:30 వరకు. రేపటి రోజున మేషరాశి వారికి ఉత్సాహాన్ని, ధైర్యాన్ని పెంచే రోజు. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో పురోగతి కనిపిస్తుంది. ఆవేశాన్ని నియంత్రించి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే విజయాలు మరింత సులభంగా సాధించగలరు. శివారాధన, సుబ్రహ్మణ్య స్వామి ప్రార్థన వల్ల శుభ ఫలితాలు మరింత పెరుగుతాయి. రేపటి రోజున మీకు దిన ఫలితాల్లో భాగంగా మీ జీవితంలో రేపటి రోజున వచ్చేటువంటి ఒక ఫోన్ కాల్ అనేది సామాన్యమైనదైతే కానే కాదండి. అది మీరు ఎన్నో ఏళ్ళుగా ఎన్నో నిద్రలేనటువంటి రాత్రులు దేనికోసమైతే నిద్ర లేకుండా మరి ఎదురు చూసి ఉన్నారో ఆ యొక్క పనికి సంబంధించి ఒక క్లియరెన్స్కి సంబంధించిందని చెప్పుకోవాలి. ఆ ఫోన్ కాల్ అసలు చేసేది ఎవరు, ఆ పని అసలు పూర్తిగా అయినటువంటి సందిగ్ధానికి ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా రేపటి రోజున మీకు వినబోతుంది. కాబట్టి ప్రధానంగా వీడియోని చివరి వరకు చూస్తే మీకైతే పూర్తిగా అర్థమవుతుందండి. మరి మీ తలరాతను ఊహించిన విధంగా కూడా మార్చేటువంటి అవకాశాలు ఎటువంటి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక లక్ష్యాన్ని మీరు కనుక పెట్టుకుంటే అది సాయంత్రం వరకు నిద్రపోరని అందరికీ తెలిసిందే. కానీ మీ జాతకంలో కొంచెం శని ప్రభావం వల్ల మీరు చేసే పనులు అంత త్వరగా అయితే పూర్తి కావండి. ప్రతి పనిలో కూడా ఏదో ఒక చిన్న చిన్న అడ్డంకులు, ఏదో ఒక జాప్యం అనేది జరుగుతూ వస్తుందన్నమాట. ఇక ఎప్పుడో ఆశ వదిలేసుకున్నటువంటి పనిని రేపటి మీరు తప్పకుండా కూడా అందులో ఒక మంచి మార్పునైతే మీరు చూస్తారని చెప్పుకోవాలి. అయితే రేపటి రోజున మీకు ఏదైనా సరే కాకపోయినా సరే రేపైనా అది పూర్తవుతుందండి. మొండి ధైర్యంతో మీరు చాలా రోజులుగా ఎదురుచూసినటువంటి దానికి ప్రతిఫలం అనేది రేపటి మీరు అందుకుంటారు. మీ పట్టుదలకి రేపటి రోజున కాలం ఇచ్చేటువంటి గొప్ప బహుమానం. మరి రేపటి రోజున జరిగేటువంటి ముఖ్యమైనటువంటి అంశము మీరు ఎదురు చూసినటువంటి ఒక పని రేపటి అంతేకాదండి, దాదాపు కొన్ని సంవత్సరాల క్రితం మొదలైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారం అయితే రేపటి ప్రధానంగా మీకు అది గవర్నమెంట్కి సంబంధించిన ఇది కావచ్చు, లేదా జాబ్ పరంగా కావచ్చు, లేదా ఏదైనా కానీ రేపటి రోజున మీకు వివాదాల్లో చిక్కున్నటువంటి సమస్యలు కావచ్చండి, లేదా ఎక్కడికైనా విదేశాలు వెళ్ళాలనుకునే వారికి సంబంధించి ఒక వీసా ప్రయత్నం కూడా కావచ్చు. ఇలా సక్రమంగా ఉన్న మీ జీవితంలో ఏదో ఒక అడ్డంకులు ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉన్నాయి. అయితే మీరు ఆందోళన కూడా గత కొంతకాలం నుండి ఆందోళన చెందుతున్నారు. అధికారులు కానీ లేదా మీపై అధికారులు కానీ రేపటి మీకు అన్ని రకాలకు కూడా మీకు ఇబ్బందులు అయితే పెడుతున్నారు. రేపటి మధ్య ఇంపార్టెన్స్ ఇవ్వడం మాత్రం మీరు చూస్తారు. ఇక ఇప్పటికీ చాలా నిరాశ కూడా మీరు గురై ఉన్నారని చెప్పుకోవాలండి. అదేవిధంగా రేపటి ఈ రాశి వారికి అన్ని రకాలకు కూడా అనుకూలంగా ఉన్నటువంటి రోజు. అయితే ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే కనుక రేపటి మీకు ఒక ఫోన్ కానిది దేని గురించి చేస్తున్నటువంటి మీ యొక్క పని గురించి అయినా అంటే 100% అవునని చెప్పుకోవాలండి. మీరు ఏ పని అయితే అయిపోయిందని చెప్పి బాధపడుతున్నారో ఆ పని కదిలేటువంటి వార్త అనమాట. మరి ప్రధానంగా వివరంగా చెప్పాలంటే కనుక
మీరు అడిగినటువంటి అనుమతి రేవటోడు మీరు భగవంతుని ద్వారా మీకు లభించిందనే చెప్పుకోవాలి. అయితే మీరు కోరుకున్న చోటకు ఏదైనా బదిలీ కానీ లేదా మీకు సంబంధించినటువంటి ఉద్యోగంలో ఏదైనా ఒక మార్పు రావటం కానీ వ్యాపారంలో కానీ ఏదైనా ప్రత్యేకంగా మీ యొక్క పనిలో కొంచెం మీరు ఎదురు చూసినటువంటి ఒక మంచి రెస్పాన్స్ అయితే మీరు పొందుతారు. అలాగే వ్యాపారంలో కొత్త అభివృద్ధులకి సంబంధించి ఒక ఫోన్ కాల్ అనేది కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. మీరు ఎన్నాళ్ళుగానో కంటున్నటువంటి కళలు నిజం కావడానికి రేపటి ఒక మోటివేట్గా మీ జీవితం మారబోతుంది. మీరు గతంలో చేసినటువంటి ఒక పుణ్యం కార్యమే కావచ్చు లేదా మీరు చేసినటువంటి మంచి పనులు కావచ్చు, మీకు తెలియకుండా రేపటి అవి కూడా అండగా నిలబడబోతున్నాయండి. అలాగే ఒక పాత పరిచయం ఉన్నటువంటి వ్యక్తి వలన కొన్ని అడ్డంకులు కూడా రేపటి తొలగిపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మరి ఎవరినైతే సహాయం చేశారో వారు ఇప్పుడు కీలకమైనటువంటి స్థానంలో ఉన్నారు. అయితే వారే ఇప్పుడు మీ పని కొంచెం సులభతరం కావడానికి మీకు ఒక మంచి సలహా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అది కూడా ఒక ఫోన్ కాల్ అనేది కూడా వారు చేయటము, వారు మీతో సంభాషించడము, తద్వారా మీకు వారు ఏదో ఒక సలహా ఇవ్వటం ద్వారా మీ పనిలో మీరు అన్ని రకాలు కూడా గొప్ప లాభం అయితే కనిపిస్తుంది. ఆ ఫోన్ కాల్ మాట్లాడిన తర్వాత ఒక విషయం అనేది మీకు సుస్థంగా అర్థమవుతుంది. దాని తర్వాత మీరు చాలా ఆశ్చర్యం గురవుతారని చెప్పుకోవాలి. అంతేకాకుండా మీ జీవితంలో అత్యంత ప్రధానంగా చెప్పేటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే రేపటి రోజున జరగటానికి జ్యోతిష్ విశ్లేషణ ప్రకారము రేపటి రోజున ఒక విశిష్టం అని చెప్పుకోవాలండి. రేపటి రోజున ఖచ్చితంగా కూడా మీకు తప్పకుండా కూడా గురు అనుగ్రహం అనేది కూడా చాలా ఎక్కువగా అనిపిస్తుంది. అలాగే మీకు కర్మల యొక్క స్థానంపై కూడా శుభగ్రహాల యొక్క దృష్టి కూడా కలిగి ఉంది రేపటి రోజున. కాబట్టి రేపటి రోజు మీరు అభిజిత్ లగ్నానికి సమీపంలో ఉండటం వలన చాలా మంచి సమయం. ఆ సమయంలో వచ్చే వార్తలు మీ విజయం సంకేతం చెప్పుకోవాలి. అయితే భగవంతుడు మీకు ఇప్పుడు కష్టాలను తగ్గించి ఫలితాలను అయితే ఇచ్చినటువంటి ముఖ్యమైన ఉద్దేశంతో ఉన్నాడని చెప్పుకోవాలండి. దీనివల్ల మీపైనటువంటి ఒక పెద్ద భారం కూడా దిగిపోయినట్లుగా మీరు ఫీల్ అవుతారు. ఆర్థికంగా కొత్త మార్గాలు అనేవి తెరుచుకునే పరిస్థితులు కూడా రేపటి కనిపిస్తున్నాయి. సమాజంలో మీపై ఉన్నటువంటి విమర్శలు ఆగిపోయి మీ యొక్క గౌరవం కూడా మరింత పెరిగేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే అన్నీ కూడా లాభాలు ఉన్నాయని చెప్పి అనుకుంటే మాత్రం రేపటి కొంచెం మీరు పొరపాటు పడిన వారు అవుతారు. ఒక వార్త వినగానే అతి ఉత్సాహంతో కొన్ని సంతకాలు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. సంతోషంలో పొరపాట్లు చేస్తే మీకు తర్వాత మరలా దాని గురించి కొంచెం ఇబ్బంది పడవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా ఆలోచించి ఏదైనా ఒక పెద్దల యొక్క సహకారం లేదంటే ఒక సలహాను పాటిస్తే మంచిది. ఇక ఈ విషయం పట్ల అసూయపడేవారు మీ చుట్టూ కూడా ఉన్నవారని చెప్పి మీరు వెంటనే వారితో ఎక్కువగా దూరంగా ఉండటం అయితే మంచిదండి. మీ అసూయకి మీ ఏదైనా సరే తోడ్పాటుగా ఉన్న వాళ్ళని ఎవరైనా సరే దూరంగా పెట్టడం మాత్రం ఈ రాశి వారికి కూడా మంచిది. ఎక్కువగా పెద్ద గొడవలకు కానీ ఇటువంటి పౌరుషంగా ఏదైనా మాట్లాడడం కానీ రేపటి మీరు చేయకండి. జాగ్రత్తగా ఉండండి. ఏ విషయంలో కానీ ఒక శుభవార్త అనేది రేపటి మీ యొక్క శాశ్వత సంతోషానికి భగవంతుడు గ్రీన్ కార్డ్ ఇవ్వబోతా అని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి మీరు తప్పకుండా కూడా గురు అనుగ్రహం కోసం ఖచ్చితంగా కూడా మీరు రేపటి రోజున పసుపు రంగు బట్టలు ధరించడము, పసుపు రంగు పదార్థాలు స్వీట్లు అమ్మవారికి సమర్పించడము ఇలాంటివి చేయండి. ఓ శుభవార్త విన్న తర్వాత వెంటనే మీరు దగ్గర ఉన్నటువంటి ఏ స్వామి అయినా అమ్మవారే సరే అండి, దగ్గరలో స్వామివారి గుడికి చక్కగా తల్లి నా సంకల్పం నెరవేరిందని చెప్పి అమ్మవారికి మాట చెప్పండి. ఖచ్చితంగా కూడా మీకు కన్నా కూడా రేపటి శుభఫలితం ఖచ్చితంగా కలుగుతాయండి. అలాగే మీకు ఉన్నటువంటి కొన్ని జాతక దోషాలు కూడా మీకు ఏమైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయి. అలాగే కాషాయ రంగు వస్త్రాలను రేపటి మీరు ధరించడం ఎంతో శుభకరం. అలాగే రేపటి మీకు మౌనంగా ఉండడం చాలా ముఖ్యం. కాబట్టి ఏ పనైనా కానీ మీ వంతుగా మీరు చాలా నిర్లక్ష్యంగా కాకుండా నిదానంగా మౌనాన్ని పాటించండి. అలాగే మీరు చేసే పనిని పూర్తిగా శ్రద్ధగా వహించి చేయండి. అలాగే రహస్యంగా కొన్ని విషయాలను మెయింటెనెన్స్ చేయండి. రేపటి రోజున పక్షులకి నీటిని అందడం, గింజలు పెట్టడము ఇది అత్యంత శక్తివంతమైనటువంటి గొప్ప పరిహారం అండి. మీ జీవితంలో ఏమైనా పాపకరలు పుణ్యం అంటున్నా కూడా ఏమైనా పక్షులకు మనం ఆహారంగా దానాలు పెట్టడం ద్వారా వాటర్ పెట్టడం ద్వారా కూడా మనకున్నటువంటి పాపకరలను తొలగిపోతాయండి. మరి రేపటి ఉదయం నుండి సాయంత్రంలోపు వచ్చేటువంటి ఒక ఫోన్ కాల్ అనేది మీ జీవితాన్ని కొత్త సంకేతానికి మార్పు అని చెప్పుకోవాలి. మరి సిద్ధంగా ఉండండి. ఈ విజయాన్ని అందుకోవడానికి అలాగే మీ యొక్క జీవితంలో శని ప్రభావం వల్ల కొన్నిసార్లు కొన్ని పనులు ఆలస్యం కావచ్చు, కానీ మీకు భగవంతుడు స్థిరమైనటువంటి అభివృద్ధిలోనే మీరు ముందుకు సాగడానికి శని భగవానుడు చాలా రకాలుగా మిమ్మల్ని మంచిగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి మాత్రం గుర్తించండి. భగవంతుడిని శని భగవంతుడు చాలా వరకు కూడా ఇలాంటప్పుడు మంచి చేసిపోతారండి. ఎంత మంచివారంటే ఆయన ఏదైనా కానీ అనుకున్నటువంటి లోటుపాట్ల గురించి అలాగే మనం చేసుకోవాల్సినటువంటి తప్పుల గురించి సరిచెప్పి మనల్ని ఒక మంచి నడవడికతో మంచి జీవితంలో మనకున్నటువంటి మన జీవితంలోనే మన సంఖ్యగా నడుచుకోవడానికి అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ఇక అలాగే రేపటి మీరు అనుకూలమైన పరిస్థితులు అనేవి మీకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అనుకూలమైనటువంటి సమయంలో మీరు తప్పకుండా మంచి పనులు అయితే చేయండి. చేయడం వల్ల ఏంటంటే రేపటి మీకు వెంటనే అవి ఏదో ఒక విధంగా మీకు శుభవార్తను ఖచ్చితంగా ఉపయోగపడేలా చేస్తాయి. ఈ విధంగా ఈ మంచి పనిది మీ యొక్క సహాయంగా నిలబడుతుందండి. అలాగే రేపటి చాలా వరకు కూడా మీరు కోపం తగ్గించుకోవాలి. అలాగే ఉదయం సూర్య నమస్కారాలు చేసుకోండి. రేపటి రోజున ఖచ్చితంగా కూడా కాషాయానికి పసుపు రంగు బట్టలు ధరించండి. రేపటి మీకు అత్యంత శుభదాయకమైన అలాగే రేపటి ఇంట్లో ఉన్నటువంటి పెద్దల యొక్క ఆశీర్వచనాలు తీసుకోవడం వల్ల ముఖ్యమైనటువంటి అంశంగా చెప్పుకోవాలి. తల్లి తండ్రి లేదా మీకంటే వయసులో పెద్దగా ఉన్నవారు ఎవరైనా సరే ఇంట్లో వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకోవడం వలన
మీకు అత్యంత శ్రేయోదాయకంగా ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే కనుక మీకున్నటువంటి టాలెంట్ని ఎటువైతే గుర్తించేటువంటి అవకాశం ఉంది. అలాగే ధైర్యం, ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో రేపటి మంచి పురోగతి కనిపించేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయండి. మరి తెలిసినా కానీ మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలు తిరిగి మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.